సామెతల గ్రంథము 31 అధ్యాయము 30 వాక్యం ఈరోజు మీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చాలా చక్కగా సూటిగా తేటగా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ మాటలు దయచేసి విందాము. సామెతల గ్రంథము 31 అధ్యాయము 30 అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యగలదు. గనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడబడును. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి, చక్కగా వినండి. ఒక స్టూడెంట్కి ఒక మాస్టర్ బోధించినప్పుడు స్టూడెంట్ ఏమాత్రం ఇవ్వకుంటే ఏం చేస్తాడో తెలుసా? మేము చదువుకునే దినాల్లో డస్ట్ అంటే బోర్డుని చెప్పుకునేటువంటి డస్ట్ ఉంటుందా, అది నెత్తి మీద ఇసిరేవాడు. నేను అలాగే ఇసలను కానీ ఆయన ఇసిరేవాడు. ఏమంటే తలపైకి ఎత్తి అని కూడా నేను చెప్తున్నాను. ప్రేమను బట్టి, వేసే ప్రేమను బట్టి తలపైకి ఎత్తి నా వైపు చూడండి, మీకు క్లారిటీగా చక్కగా సూటిగా అర్థమైంది. హల్లెలూయా. ఓకే, ఈ సామెతలు 31 అధ్యాయము 30 మనం చదువుకున్నాం. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా. ఈ అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అనేటువంటి మాట చాలా పర్యాయంలో క్రైస్తవులకి, ఇతర మతస్థులకి, ప్రపంచంలో ప్రతి మనిషికి ఉపయోగపడేటువంటి మంచి మాట. హల్లెలూయా. ఈ సౌందర్యము వ్యర్థం, అందం మోసకరం. మోసమైందే కాదు అందం. కొంతమంది కనబడడం కోసం పెయింట్లు వేసుకుంటారు. పెయింట్లు దాన్ని ఇలా చూస్తే మాత్రం పప్పు కొట్టిపోయింది అయితే నా అలా కనబడుతుంది మొహం. అవునా? అంటే అందం అంతలో కనబడి అంతలో మాయమే. అందాన్ని చూసి మనం పడకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మనం పైన అందాలు చూసి మోసపోతాం. దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు దేన్ని చూస్తాడు? నువ్వు అందంగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, పొట్టిగా ఉన్నావా, పొడవుగా ఉన్నావా, నాకు ఉపయోగపడతావా, నాకు ఉపయోగపడవా, నువ్వు వికలాంగా కాదా, మంచిగా ఉన్నావా, 2 కాళ్ళు ఉన్నాయా, 2 చేతులు ఉన్నాయా, ఇది చూడ దేవుడు. ఎవరినైనా వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందంతో పని లేదు దేవుడికి, మనసుతో పని. హల్లెలూయా. మనస్సుతో పని. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఈ లోకములో మనం చూసినట్లయితే ఈ లోక అందాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ లోక ఆకర్షణలు ఏ విధంగా ఉన్నాయంటే, మ్యాచింగ్స్ చీరస్ కడతారు. కిందన ఏదైతే జోడి మ్యాచింగ్ ఉంటుందో పైన చీర అది కడతారు. కిందన ఏదైతే మ్యాచింగ్ ఆ చుట్లు అవి పెట్టుకుంటారో కొన్నిసార్లు ఇప్పుడు వస్తున్నాయి లేటెస్ట్గా పైన గాజులైతే వేసుకుంటారు. చాలా రకాల అందాలు మనిషిని ఏం చేస్తున్నాయంటే ఆకర్షిస్తూ ఉన్నారు. ఈ లోక అందాలతో మనిషిని ఆకట్టుకుంటూ ఉన్నారు చాలా మంది. ఈ లోక అందాలు దుష్టుల నుంచి కలిగినవి. అర్థమవుతుంది కదా మీకు? ఈ లోక అందాలు దుష్టుల నుంచి కలిగినవి. వీళ్ళు దుష్టుని చూసి మోసపోతూ ఉన్నారు. వాడు లేనిపోని ఫేవరెట్లని తీసుకొచ్చేస్తున్నాడు. ముఖానికి అది రాస్తే బాగుంటుంది, ముఖానికి ఇది రాస్తే బాగుంటుంది, అలాగెళ్తే బాగుంటుంది, ఇలాగెళ్తే బాగుంటుంది అని చెప్పి లేనిపోని క్రీమ్లన్నీ తీసుకొస్తే దాన్ని తయారు చేసుకోవడం కోసం వీళ్ళు ఆ క్రీములు రాసి ఏం చేసుకుంటుందో శరీరాన్ని పాడు చేసుకుంటుంది. ఒకవేళ నీ భర్తకి నువ్వు అందంగా కనబడాలనుకుంటే ఒక విధంగా తయారవచ్చును, కానీ మనుషులందరూ కనబడవాలని తయారవ్వకూడదు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకో, ఇది మోసము. నీ అందం ఎవరికి బాగా కనబడాలి చెప్పండి? నీ భర్తకు మాత్రమే. నువ్వు చేసుకున్న భర్తకు మాత్రమే నీ అందం కనబడాలి తప్ప ఇరిగింటోడికి, పొరిగింటోడికి, పక్కింటోడికి, రోడ్డు మీద వెళ్ళిపోయినోడికి కనబడడం అవసరం లేదు. నీ అందం ఎలా కనబడుతుంది అంటే, నీ అందం ఎందులో కనబడుతుంది అంటే నువ్వు చూపించే ప్రేమలో కనబడుతుంది. ఎప్పుడైనా గమనించు, నీ భర్తపై నువ్వు చూపించే ప్రేమలో కనబడుతుంది అందం. ఇదేంటి భర్తపై నువ్వు ప్రేమ చూపిస్తే అందం కనబడేట అనుకుంటారేమో. నువ్వు నీ భర్త కష్టపడి వచ్చినప్పుడు గుర్తుపెట్టు, నీ భర్త కష్టపడి వచ్చినప్పుడు నీ భర్తకి సడన్గా వెళ్ళి ఏమండి రండి అని ఆ హెల్మెట్ తీసుకొని పక్కన పెట్టి కాస్త నీళ్ళిచ్చి పాలు కడుక్కోండి, రండి కూర్చోండి అని టవలిచ్చి
భోజనం పెట్టి తన దగ్గర తినేసి కూర్చొని ఇవన్నీ చేస్తుంటే ఆయనకి ఏమైపోతుంది తెలుసా? మనసు ఎలాగుంటో తెలుసు. ఎంత కోపంతో వచ్చినా, ఎంత చిరాకుతో వచ్చినా, ఎంత అలసటతో వచ్చినా, ఎంత ఇబ్బంది పడుతూ వచ్చినా నువ్వు చూపించే ప్రేమకు ఫిదా అయిపోతావు. ఆమె అప్పుడు నీళ్ళు ఏం కనపడదు తెలుసా? దానికి నీ ముఖం అందంగా లేకపోయినా, నువ్వు అందంగా లేకపోయినా, నువ్వు ఏ విధంగా ఉన్నా సరే నా భార్య చూపించే ప్రేమ దగ్గర ఏ అందం పనికిరాదు. ఆమె హల్లెలూయా. నా భార్య చూపించే ప్రేమ దగ్గర ఏ అందము పనికిరాదు. కానీ కొంతమంది భార్యలు ఉంటారు, వాళ్ళు ఏంటి తెలుసా? భర్తకి కాదు అందరికీ కనబడాలి, అందరికీ కనబడాలి అంట. అందరికీ కనబడితే నువ్వు ఎక్కడ పోతావో తెలుసా? నీకు తెలియకుండా నువ్వే నాశనకరమైన కోపంలో పోతావు. అందం మంచిగా ఉంది, నీకు తెలియకుండా నువ్వు ఎక్కడ పోతావు తెలుసా? నాశనకరమైన కోపంలోకి పోతావు. కొంతమంది చెవిలి ఏపుకొని వస్తారు. మా ఆవిడ ఇలాగే వాక్యం చెప్తున్నాడు, మా ఆత్మీయత అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని వాక్యం చెప్తుంటే ఆయన చెప్పిన మాటలు ఏమయ్యో తెలియదు కానీ తగిలినట్టున్నాను. ఆవిడ ఎంబడే తనకి తాను సమర్పించేసుకొని ముక్కుని చెవిలి మొత్తం తీసి పారేసుకున్నాను. నా దేవుడి కంటే ఏది ఎక్కువేమి కాదు. కొంతమంది చెవిలికి లేకపోతే మందిరాన్ని మానేస్తారు. అవునా కదా? లేరా ఇలాంటి వాళ్ళు? ఉన్నారు కదా. చెవిలి పెట్టుకోవడానికి లేకపోతే మందిరాన్ని మానేస్తారు. ఈ లోకాందంలో ఎవరికి వద్దండి. దేవుని దగ్గర నీ హృదయం అందంగా ఉందా లేదా? హల్లెలూయా. నీ హృదయం ఏ విధంగా ఉంది? పరిశుద్ధంగా ఉందా? పవిత్రంగా ఉందా? నీతిగా ఉందా? యథార్థంగా ఉందా? లేరా? ఆనందం కావాలి తప్ప పై పై అందరొద్దు. కొంతమంది స్త్రీల గురించి రాయబడి చూడండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుతాం. మీతో దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. చక్కగా విందాం. 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. 1 నుంచి చదువుతాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవలసిన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకరము గల నీ హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారముగా ఉండవలేను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అంతరంగ స్వభావం అనే దగ్గర ఫుట్ నోట్ లో ఒక మాట ఉంది. అంతరంగ పురుషుడు. హల్లెలూయా. అంతరంగ పురుషుడు అని కింద రాయబడి ఉంది. అంటే మీ అంతరంగ స్వభావమును లేదా అంతరంగ పురుషుడును మీకు అలంకారంగా ఉండవాలి. ఎవరు అలంకారంగా ఉండాలి తెలుసా? నీ భర్త నీకు అలంకారం. ఎవరు అలంకారంగా ఉండాలి? నీ పువ్వులు కాదు అలంకారం, నీ జడ కాదు అలంకరణ, నువ్వు పెట్టుకున్న బంగారం కాదు నీకు అలంకరణ. నీ భర్త నీకు అలంకారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీ భర్త నీకు ఎలా ఉండాలి? అలంకరణగా ఉండాలి. నీ బంగారం కంటే ఎక్కువ నీ భర్తను ప్రేమించే మనసు నీకు. నువ్వు జడ వేసుకున్నంత ప్రేమ, జడ మీద ఉన్నంత ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ నీ భర్త మీద చూపించాలి. నువ్వు పెట్టుకునే నగలు ఉంటాయి చూసావు, దానికంటే దానికి ఇచ్చే ప్రాధాన్యత కూడా కొంతమంది భర్తలకు ఇవ్వరండి. ఈ యొక్క పై ప్రేమల బంజే వేసేది. నీ ఎవరిని ప్రేమించాలంటే నీ సొంత పురుషుడైనటువంటి నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలి. అది నిజమైన అలంకారం. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన అలంకరణ ఏంటంటే నీ భర్తకు లోబడమే నిజమైన అలంకరణ. ఒక్కొక్కరు కటింగ్లు చేసుకుంటారు చూసావు. ఆ కటింగ్ చేసుకుంటే ఇది ఒక ఫ్యాషన్ అంటారు చాలా. కొంతమంది బొక్కల ప్యాంట్లు వేసుకుంటారు, కన్నాల ప్యాంట్లు, ఇదొక ఫ్యాషన్ అంటారు. నువ్వు మందిరానికి ఏ విధంగా రావాలో తెలుసా? నువ్వు మందిరానికి ఏ విధంగా కలిగి ఉండాలో తెలుసా?
నీ బంగారం పెట్టుకొని అలంకరణ చేసుకొని అంత అయిపోయిన తర్వాత ఆమెను అనేసే వరకు కూడా నువ్వు ఇంటికాడ అలంకరణతోనే మునిగిపోతావు. కొంతమంది అద్దము ముందు అలా మునిగిపోతూనే ఉంటారు. అద్దం ముందు నీ హృదయం ఎలాగుందో కావాలి తప్ప నీ అలంకారంతో దేవుడు కండి. నీ చెవులీలు పెట్టుకోవాలని దేవుడు అడగడు. నీ ముక్కు కమ్మి పెట్టుకోలేదని దేవుడు అడగడు. నువ్వు జడ అల్లుకోలేదని దేవుడు అడగడు. నువ్వు మంచి చీర కట్టుకొని రాలేదని దేవుడు అడగడు. ఈ పై అలంకారాలు వద్దు. నీ హృదయం సరిగా ఉందా లేదా? నీ మనసు సరిగా ఉందా లేదా? నీ జీవితం సరైనదా కాదా? నువ్వు మారు మనసు పొందావా లేదా? నువ్వు పశ్చాత్తాపం పొందావా లేదా? నువ్వు తగ్గించుకొని జీవిస్తున్నావా లేదా? నువ్వు చక్కగా నడుస్తున్నావా లేదా? ఇది కావాలి దేవునికి. శరీర అలంకారంతో పనిలే. గుర్తుపెట్టుకో, నీ అలంకరణ ఏమై ఉండాలంటే నీ భర్తే ఉండాలి, లేదా నీ అలంకరణ నీ దేవుడే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని మీద ఆశ పెట్టుకుంటారు. నేను నడిచేస్తూ ఉంటే 10 మంది నాకు అది చూడకపోయినా పర్వాలేదు ప్రభా, నా దేవా నువ్వు నన్ను చూస్తే చాలు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటను అనుకోవాలి. నేను చీర వేసుకుంటున్నాను, చాలా బాగుందా లేదా 10 సార్లు చూసుకుంటాను. 10 సార్లు. ఏ చీర మంచిది కట్టుకొని రాకపోతే నేను చీర మంచిది కట్టుకొని రాలేదేంటి అని అడుగుతారు ఎవరైనా? నీ హృదయం బాగుందా లేదా? అది మార్చుకో. అలంకరణ కాదు మార్చుకోవాల్సింది. నీ శరీరాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ భవిష్యత్తుని మార్చుకో, నీ అంతరంగాన్ని మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. శరీర అలంకారంతో పని లేదు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా జాగ్రత్తగా మందిరానికి వచ్చే విషయంలో కూడా చాలా మంచి అలంకరణతో రావాలి. ప్రార్థన అనే అలంకరణతో రావాలి. ఏ అలంకరణతో రావాలి? రాత్రి ప్రార్థన ప్రభా, రేపు ప్రార్థనకి ఈ రోజు నేను గడపాలి అని చెప్పి ప్రార్థనతో నీ జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రార్థన ఉంటే నీ ఉరి చుట్టూ ఏముంటుంది తెలుసా? కంచి. హల్లెలూయా. ప్రార్థన అనే కంచి నీ ఉరి చుట్టూ ఉంటది. నువ్వు వచ్చే మార్గాల్లో వెళ్లే మార్గాల్లో ఆ కంచి నీ మీద ఉన్నంతకాలం ఎప్పుడు నేనేమి చేయను. ప్రార్థన అనే అలంకారంతో రావాలి. రెండోది వాక్యం అనే అలంకారంతో రావాలి. నాతో దేవుడు ఏం మాట్లాడతాడు ఈ మధ్యాహ్నము, ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడని అలంకరించుకుని రావాలి. ఎక్కడ? ఇంటికాడ రావాలి. ఆ అలంకరణ ఉండాలి. దేవుడు నా కొరకే మాట్లాడాలి. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాలి. ఒక తల్లి గారికి ఇలా మాట్లాడుతూ ఉంటే ఆవిడ రెండు చెవులు ఈ బంగారం తీసేసి పౌతులు బంగారం ఉంటే నాకు ఈ బంగారంతో పని లేదు, దేవుడితో అనిపించాలి అని సమర్పించేసుకుందండి. వెంటనే సమర్పించుకొని చెవుల్లో తీసింది. కానీ మీకు ఇంకో విషయం చెప్తున్నాను, ఈ లోకంలో ఒకటి ట్రెండ్ అవుతూ ఉంది. ఈ లోకంలో ఒక ట్రెండ్ అవుతుంది. ఏంటంటే ముక్కులు ఇయ్యి చెవులు ఇయ్యి తీసిమని చెప్తాడు ఆ దేవుడు. దేవుడు ఎక్కడ తీయమని చెప్పలేదు. గుర్తుపెట్టుకో, దేవుడు ఎక్కడ అలాగని పెట్టుకోమని చెప్పలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకో. తీయమని చెప్పలేదు, పెట్టుకోమని చెప్పలేదు. ఇది పెద్దల నుంచి వచ్చిన పారంపర్య ఆచార ప్రకారం మీరు పెట్టుకుంటున్నారు. దాన్ని తీయమని ఎక్కడ బైబిల్ చెప్పలేదు, అలాగని పెట్టుకోమని కూడా ఎక్కడ బైబిల్ చెప్పలేదు. కానీ దేన్ని మనం పాటించకూడదు. దేవుడు కాల నేను ఎలాగుంటే నా జీవితం పాడవుతుందేమో, నేను ఎలాగుంటే నా బ్రతుకు పాడవుతుందేమో, నేను ఎలా జీవిస్తే నా భవిష్యత్తు పాడవుతుందేమో, అందుకే నేను దేవుడి కొరకు సమర్పించుకుంటే సరిపోద్ది అనుకున్నారు మాత్రం దానికి సమర్పించుకుని ఒకే అయిపోతుంది. ఇప్పుడు నా భార్య ఉంది, ఆవిడ అనుకుంది ఒకటే. ఏమనుకుంది తెలుసా? నా దేవుడి కొరకు నేను సమర్పించుకుంటా అని ఒక సమర్పణ తీసుకుంది. ఒక తాడు కానీ ఒక గొలుసు కానీ మరి ఇంకేమీ పెట్టుకోదా. ఎందుకు? ఆవిడ సమర్పణే ఆవిడ సమర్పణ. లేదా ఒక దీక్ష తీసుకుంది అనుకోండి. అంతేగాని దేవుడు బైబిల్ చెప్తుంది తీసిమనంటే బైబిల్ ఎక్కడ రాసలేదు. మొత్తం 66 పుస్తకాలు చదవండి, ఎక్కడ రాసలేదు. అలాగని ఎక్కడ పెట్టుకోమని కూడా లేదు. నువ్వు పెట్టుకున్నావు బాగుంది. నీకు దేవుడికి మాట్లాడితే నా భర్తకి తప్ప నా దేవుడికి తప్ప నేను ఎవరికి అందంగా కనబడకూడదు నిన్ను అనుకుంటే తీసేసుకో. అంతేగాని సమర్పించుకుంటే తీసుకోవాలి తప్ప సమర్పణ లేనిదే తీసుకోకూడదు. సమర్పణ లేనిదే తీసుకోకూడదు. నీ సమర్పణ ఏదైతే ఉంటుందో, కొంతమంది పాస్టర్లు తీస్తారు, కొంతమంది పాస్టర్లు తీయరు. తీసిన వాళ్ళు ధన్యుడు కాదు, తీయలేని అన్యుడు కాదు.
వాళ్ళ సమర్పణ ఏదైతే విధంగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళు చేస్తారు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక అలంకారంతో నీకు పని లేదు, ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఏది పెట్టుకుంటున్నావు ఈ లోకాలంకరణే కదా, నువ్వేం ధరించుకుంటున్నావు ఈ లోకాలంకరణే కదా, నువ్వేం పెట్టుకుంటున్నావు ఈ లోకాలంకరణే కదా. ఈ లోక అలంకారంతో నీకు పని లేదు. నీ అలంకరణ ఏమై ఉండాలంటే నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతాను 3వ అధ్యాయము 3వ వచనం. జలలు అల్లుకొనిటియు, బంగారగలు పెట్టుకొనిటియు, వస్త్రములు ధరించుకొనిటిను, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక చెప్తున్నాడు దేవుడు. వెలుపటి అలంకారం, ఇది లోపటి అలంకారం కాదు. వెలుపటి అలంకారం మీరు ధరించుకొనక అని రాయబడి ఉంది. తర్వాత చూడండి, సాధువైనటియు మృదువైనటినైనా గుణగణములను అక్షయ అలంకారం గల మీ హృదయ అంతరంగ స్వభావము లేదా అంతరంగ పురుషుడుకు మీకు అలంకారముగా ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. నీ భర్త నేను చూడంగానే ఫిదా అయిపోవాలి. అది నీ బట్టల్లో కనపడదు, నీ బంగారంలో కనపడదు, నువ్వు పెట్టుకునేటువంటి నువ్వు నడిచేది చెప్పుల్లో కనపడదు, నువ్వు వేసుకునే డ్రెస్లో కనపడదే. కానీ నీ భర్తకి నువ్వు అందగతికి ఎప్పుడు కనపడతావు అంటే నీ భర్త మాట నువ్వు సరిగా విన్నప్పుడు, నీ భార్య మాట నువ్వు సరిగా విన్నప్పుడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడండి, మనం మాట్లాడుతూ ప్రభువా నేను ఫలాన్ని కోరుకుంటున్నాను నాకు ఇవ్వడానికి అని ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఒక అద్భుతమైన ద్వారం తెరిచాడు. నువ్వేమంటావు? నా ప్రభు నా ప్రార్థన విని నాకు సమాధానం ఇచ్చాడు, జవాబు ఇచ్చాడు అనేసి అప్పుడు ఆయన కూడా ఏం చెప్తాడు? వాక్యాసాలను నడు అంటాడు. ఆయన నీ మాట విన్నాడు కాబట్టి నీకు సమాధానం ఇచ్చాడు కాబట్టి నువ్వు పొందుకున్నావు. ఇప్పుడు నువ్వు ఆయన మాట వినాలిగా, వింటావా? మనం వినేవారుగా ఉంటే అలాగే ఆయన కూడా మన మాట వింటాడు. అలాగే నీ భర్త మాట నువ్వు వినేవాడిగా ఉంటే ఆయన కూడా నీ మాట వినేవాడిగా అవుతాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోక అలంకారం మంచిది కానే కాదు. ఈ లోక అలంకారం మనిషిని పాడు చేసే అలంకారం. ఈ లోక అలంకరణ మనిషిని వ్యామోహం పెంచే అలంకరణ. ఈ లోక అలంకరణ మనిషిని పాడు చేసే అలంకరణ. ఒక ఆవిడ 2 తులాలు గొలుసు చేసుకుని వచ్చేస్తుంది, గబ్బ నడుచుకొని వచ్చేస్తుంది. 2 తులాలు గొలుసు చేసుకుని వచ్చేస్తుంది నడవడానికి. తిన్న ఒక బండి మీద వచ్చి ఏం చేశాడంటే ఆ గొలుసుని ఇలా లాగపోయాడు. ఆ గొలుసు తెగదు కదా, బంగారం దిగుతుంది అంత వేగా తెగదు. ఈ తెగ దిగిపోయాడు, చచ్చిపోయాడు. గొలుసుని ఎత్తిపోదాం అనుకున్నాడు, మనిషిని చంపేశాడు. ఎక్కడ ఏ విధంగా తయారవ్వాలి మనుషులు కూడా ఇప్పుడు కాస్త కూడా ఇంగిత జ్ఞానం అనేది లేదండి రోజు. గొలుసు వేసుకొని వెళ్తేనేటి అక్కడ నేను చూస్తాను. చాలా మంది చేసే తప్పుడు పనులు ఇవి. చాలా మంది తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. 2 చేతులు బంగారు గాజులు ఎక్కుకొని ట్రైన్ ఎక్కుతాడు, మళ్ళీ దిగే వరకు ఇప్పుడు ఉంటుందో ఉండదో తెలియదు. నువ్వు చూస్తుండగా నీ పర్స కొట్టేసి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లోనే. నువ్వు చూస్తుండగా నీ బంగారం ఎత్తుకుపోయి వాళ్ళు ఉన్నారు. శరీర అలంకరణ, ఇహలోక సంబంధమైన అలంకరణ నీకు అనవసరం. ఇహలోక సంబంధమైన అలంకారంతో నీకు పని లేదు. నువ్వు ఏ అలంకారం ధరించుకోవాలంటే నీ భర్త అనే అలంకారం ధరించుకో, నీ దేవుడైన అలంకారం ధరించుకో. హల్లెలూయా. ఆ అలంకరణ అయి ఉండాలి. సాధువైనట్టు అంటే తెలుసా? సాత్వికమైన మనసు. ఏ అలంకరణ అయి ఉండాలి? సాత్వికమైన మనసు అయినట్టు, మృదువైన మాట. ఒక కుటుంబంలోని కొత్తగా పెళ్ళి అయితే నేను చాలా మెసేజ్లు విన్నాను. మంచి మెసేజ్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక పెళ్ళికి ఒక ఆయన వెళ్ళారు. ఒక ఆయన అయితే ఆయన అంటున్నాడు, బాబు ఈరోజు నీకు పెళ్లి చేయడానికి వచ్చాను నేను. ఏంటట? నీ పైకి ఎత్తారా పొరలా? నీకు పెళ్లి చేయడానికి వచ్చాను. పెళ్లి చేయడానికి వచ్చినప్పుడు ఏమండి మా అమ్మగారి ఇంటికి తీసుకెళ్ళరా అన్నప్పుడు తీసుకెళ్తాను అనాలి. ఏమనాలి? ఏమండి మా అమ్మగారికి బాగోలేదండి వెళ్దామంటే వెళ్దాము అని చెప్పాలి. అంటే అలాగేనండి అన్నాడు.
తర్వాత ఏమండి మా అమ్మగారు మళ్ళీ ఇక్కడ తీసుకొద్దామంటే తీసుకొద్దాము అని చెప్పాలి. కొన్ని రోజులకి ఈ అంటాడు మా అమ్మకు బాగాలేదంటే చూడడానికి వెళ్దామంటే వద్దా అంటే వద్దని చెప్పాలట. ఎందుకు అనుకున్నా అలాంటి దగ్గర గొడవలు వస్తాయి. అంటే ఎక్కడ ఏ విధంగా భార్య దగ్గర ఉండాలో ఆ విధంగా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రతి మాటనే ఆయన చెప్తూ ఉన్నాడు. దాన్ని వివరించడం చక్కగా రాలేదు కానీ చాలా చక్కగా వివరించాడు ఆయన. అంటే కొంతమంది భార్యలు ఉంటారు, ఏమంటారు అంటే వీళ్ళ తల్లిదండ్రులు చూడమని పర్లేదు కానీ ఆ తల్లిదండ్రులు మాత్రమే చూడాలంటారు. కొంతమంది భర్తలు ఉంటారు వీళ్ళమ్మ నాన్నే చూడాలి తప్ప వీళ్ళు చూడకూడదు అంటారు. కానీ నీ భార్య భర్తల బంధం ఎలా ఉండాలంటే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఆమె సాధువైనట్టు మృదువైన మాట ఉండాలి. నీ మాట ఎలా ఉండాలి తెలుసా? ఇద్దరు మాట్లాడుకోవాలి. కష్టములో నష్టములో ఇద్దరు కలిసి ఏం చేద్దామమ్మా అని ఈయన, ఏం చేద్దామన్నా అని ఈయన. ఈ బంధం ఎప్పుడైతే ప్రేమ అనురాగాలతో కూడిన మాట ఎక్కడ ఉంటుందో వారి మధ్యన రెండో మనిషికి చాయిస్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ మృదువైన మాటను బట్టి నీ భర్తని నువ్వు బంధించేస్తావు. ఆమె నీ మృదువైన మాటను బట్టి నీ భార్యను నువ్వు బంధించేస్తావు. నీ భార్య ఏదని చెప్పినాడు చేద్దామంటే చేద్దాంలే అనేసి ఎక్కడికైనా తీసుకెళ్తానులే అని అను. నీ మీద కాస్త కొంత కోపం రాదు. ఆ టైంలో కానీ వద్దాను నాకు మా ఆవిడ అంటుంది 6 రోజుల నుంచి మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాలి, నాకెక్కడ కాదు, నువ్వు వెళ్ళేటాను, నువ్వు వెళ్ళు, మరి నేను చూడాలంటున్నావు కదా వెళ్ళాను, నువ్వు దిగబెట్టాను, దిగబెడతాను ఎక్కడ దాకా స్టేషన్ దాకా. వద్దాను నాకు ఏమవుద్దాక ఏమవుద్ది? ఏమవుతుంది ఇంకా అన్ని క్యాన్సర్. అవునా కదా, అన్ని క్యాన్సర్. కొంతమంది ఆ టైంలోనే పొగరు పెంచేసుకుంటారు. తీసుకెళ్ళంటారు ఎవరైనా భార్య అడిగినప్పుడు ఇవ్వండి సరదాగా అలాగా బయటికి వెళ్దామండి అని అడిగినప్పుడు ఈ భర్తను అడిగితే రా ఇంకా బయటికి ఏ పని లేదు అంట చూసిన. ఆ తర్వాత ఏమో అన్నం పెట్టుకొని తిను అంటదంట, పెట్టుకొని తిను. వచ్చినప్పుడు నీళ్ళు పాలు కలుపుకోవడానికి చూసుకోవడానికి అవలవుదా, అన్ని క్యాన్సల్ అయిపోతాయి. అప్పుడు నువ్వు అన్ని అర్థమైపోదు, బలు పెరిగిపోదు. ఇందాక తీసుకెళ్ళాలని కదా, సరేలే బయలుదేరు అన్నదనుకో, మా ఆయన ఎంత మంచోడు, మా ఆయన ఎంత మంచోడు, మా చెల్లి పొట్లం తెస్తాడు మా ఆయన ఎంత మంచోడు, ఎవరి రోజు ఇంటికి రాకపోయినా సరే మా ఆయన ఎంత మంచోడు, 1 కేజీ చికెన్ తెస్తాడు మా ఆయన ఎంత గొప్పోడో. పొగడతలు పడిపోకండి చెల్లి అమ్మ పొగడతలకే పడిపోకండి. జ్ఞాపకం ఉంచుకోవాలి, మన మృదువైన మాటను బట్టి కుటుంబాలు కట్టబడతాయి. నీ భర్త నీకు అలంకారంగా ఉండాలి. నీ మృదువైన మాటల చేత నీ భర్తని నువ్వేం చేసుకోవాలి తెలుసా? ఏం చేసుకోవాలి? పంజరంలోని చిలకలు పెడితే ఏమవుతుంది? బందీగా ఉంటుంది, బయటకు వస్తుంది. నీ మృదువైన మాటను బట్టి కుటుంబాన్ని కట్టుకోవాలి. అలాగే భర్తలో నీ భార్యని ఎలా కట్టాలో తెలుసా? అది ఏం చెప్పినా సరే ఓకే వెళ్దాం అనాలంటే. నేను మా ఆవిడ రాజకీయాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఆవిడ అంటుంది ఉండండి మీరు వెళ్ళరండి అంత. కొన్నిసార్లు ఎవరు లేకపోతే అన్నం పిలుస్తాను, లేకపోతే మా అబ్బాయి వాళ్ళు ఉన్నారు, మా వదిన వాళ్ళ అబ్బాయి వాళ్ళు తీసుకెళ్తారు. నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా? సేవలో ఉన్నంత సంతోషం మరి అందరూ ఉండదు. ఆమె హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే ఏ మాట నేర్చుకుంటామో తెలీదు, అందుకే ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ పోతాను. ఇంటికాడ ఖాళీ ఉండే పోతుంది, అది వెస్టే కదా. నేను ఎన్నో రోజుల నుంచి ప్రభుని అడుగుతాను, ప్రభు నాకు ఖాళీ లేని పరిచయం ఎక్కడో కాడ వాడబడాలి, డబ్బుతో ధనంతో నాకు పని లేదు, ఎక్కడో కాడ చక్కగా నేను వాడబడాలి, నా ఆశ నాకు. ఆమె అక్కడ ఎంత ఇస్తారు, ఎంతమంది వస్తుంది, నాకు వద్దు ప్రభు, ఒక్కరున్నా నేను బోధించడానికి వెళ్తా. ఆమె ఆ విధంగా మనం ఉంటున్నాం. అలా మనం కూడా అనుకోవాలి, ప్రభువా నీ చిత్తంలో నన్ను నడిపించు, నీ చిత్తంలో నన్ను వాడుకో.
ఇప్పుడు చెప్పండి, సాధువు అయినట్టు అక్కడ చూడండి, మృదువునైనట్టు అయిన గుణగణములను, గుణాలు చూసావా? సాధు అంటే సాత్వికమైన మనస్సు, మృదువైనటువంటి మాట కలిగిన మనస్సు, ఆ గుణ లక్షణాలు కలిగి అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావముకు మీకు అలంకారముగా ఉండవలేను. ఆమె ఎలా ఉండాలట? ఈ గుణాలు కలిగి, ఏ గుణాలు? సాత్వికమైన గుణము, మృదువైనట్టు అయిన గుణం కలిగి అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము లేదా అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను. ఆమె ఇక్కడ కుటుంబం గురించి చెప్తున్నాడు. ఏ అలంకరణ కలిగి ఉండాలంటే కుటుంబం అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? నువ్వు తర్వాత తినరా, నేను ముందు తినేస్తాను. ఇది కుటుంబం అంతా కలిసి తింటే ఎంత సంతోషం, ఎంత ప్రేమగా కూర్చొని అందరూ కలిసి తింటే ఎంత సంతోషంగా ఉంటుంది. మా ఆవిడ భోజనం వడ్డించినప్పుడు నేను చెప్తాను, అందరూ పిలిచాక అందరూ వచ్చాక అందరూ పెట్టుకొని తిందాం హ్యాపీగా. హల్లెలూయా. ఊరు చుట్టూ మనుషులు కూర్చుంటాం, కూరలో అన్నం మహిళ ఉంటారు, ఎవరికి కావాల్సిందా వేసుకొని తింటాం. ఆమె మొత్తం అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాం. ఎంత ప్రేమ ఉంటుంది అందులో, కుటుంబం అంతా కలిసి తింటూ ఉంటే. అవునా కదా? హల్లెలూయా. ఇక్కడ అదే ఆ గుణ లక్షణాలు కలిగి ఉండమని కుటుంబం గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏ అలంకరణ కలిగి ఉండాలి? మంచి గుణాలు కలిగి ఉండాలి, మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఇహలోక సంబంధమైన అలంకరణ వృధా. ఇహలోక సంబంధమైన అలంకరణ నిత్యనాశనానికి నడిపేస్తుంది. ఇహలోక సంబంధమైన అలంకరణ నీ యొక్క జీవితాన్ని ఏం చేస్తుంది అంటే పతనం చేస్తుంది. నువ్వు చక్కగా పువ్వులు పెట్టుకొని చక్కగా అలంకరించుకొని నడుచుకొని వెళ్తాను. నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు మంచిదానివే. చూసినాడు అంటాడంట, మనం మాట వాడకూడదు కానీ ఏమంటాడు? ఎంత బాగుంది అమ్మాయి, ఏనా ఎంత బాగుంది అమ్మాయి, ఎంత చక్కగా ఉంది అమ్మాయి అంటారా లేదా? అంటే నువ్వు ఏ సమాజానికి ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు నీ వైపు తిప్పుకుంటున్నావు. దేవుడు పాపం చేయక్కర్లేదు కానీ చూస్తే చాలు పాపం చేసినట్టు అన్నాడా లేదా బైబిల్లో? నువ్వు జాగ్రత్తగానే ఉన్నావు, నువ్వు చక్కగానే జీవిస్తున్నావు, నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు. కానీ నువ్వు ఇంత అలంకారం చేసుకొని రావడం బట్టి చూడలేనివాడు కూడా నీ వైపు చూస్తాడు. అప్పుడు ఏమవుతుంది? 10 మంది పాడు చేస్తున్నావు నీవు, గుర్తుపెట్టి. అవునా కాదా? నోటి నుండి మాట్లాడి నేను అన్నం ఉందిలే ఇందులో కానీ మాట్లాడు. అవునా కదా? అంటే అలంకరణ చేసుకోకపోతే చూడరాని కాదు నేను చెప్పేది. నువ్వు ఏ అలంకరణ కలిగి ఉండాలంటే చక్కగా భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వచ్చి మందిరం దగ్గర కూర్చొని ఆలకించి దేవుని యొక్క సన్నిధానాన్ని అనుభవించి చక్కగా మళ్ళీ వెళ్ళిపోతే ఎంత అందంగా ఉంటారు. కొంతమంది బైబిల్ పట్టుకోవడానికి కూడా ఏమవుతారంటే ఇదేదో గిల్టీగా ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎలా పట్టుకుంటే కొంతమంది బైబిల్ తెలుసా? ఇది ఇలాగ చేతులు ఒప్పుకొని ఇలా నడుస్తారు. అంటే బైబిల్ పట్టుకోవడానికి నీ అంత భయమా? పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధంగా పట్టుకోవాలి. ఆమె హల్లెలూయా. దాన్ని పట్టుకునే విధానం ఇలాగైనా పట్టుకోవాలి, లేకపోతే ఇలాగైనా పట్టుకోవాలి. నేను చాలా మందిని చూస్తుంటాను, ఆదివారం నుంచి వస్తుంటాగా 60 కిలోమీటర్లు దాటి వస్తాగా చూస్తుంటాను. అందరూ ఆడలు ఇలా పెట్టుకుంటారు, ఇలా పెట్టుకొని నడుచుకొని వెళ్తుంటారు. చూసినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తాను. కొంతమంది అలా కాదు, ఇది స్టెప్. దీన్ని పట్టుకోవడానికే నీకు అంత భయం అయితే ఇది మొయ్యండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇదే మోస్తుంది. ఎవరు మోస్తున్నారు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇది ఏమైంది చెప్పండి ముందు? వాక్యం ఎవరు? దేవుడేగా. దేవుణ్ణి మోస్తున్నట్టేగా, దేవుణ్ణి హృదయం హత్తుకుంటున్నట్టేగా. మరి దేవుణ్ణి నువ్వు మోస్తే ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు మోస్తాడా లేదా? మరి ఇంకేమి? ఒక నగలు పెట్టేసుకో, దీని మొత్తం చెవుళ్ళంట అల్లి జలలో ఆ జల బరువు ఎంత ఉంటుందో తెలియదు కానీ అదంతా మొత్తం. కానీ బైబిల్ మాత్రం మొయ్యవు.
స్టైలిష్గా ఒక సెలబట్టుకొని తినవస్తాను. బైబిల్ పోయి మోయలేని క్రైస్తవుడు, నువ్వేం క్రైస్తవుడు. అందుకే నా బైబిల్ నేను ఎవరితో ఉన్నా, నా బైబిల్ నేను మోసుకుంటాను. నా బైబిల్ నాతో ఉండాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఇచ్చినా నీకు అప్పుని తీసుకుంటాను. అన్న నాతో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఆయన 2 బైబిల్ తెచ్చినప్పుడు, బాబు నా బైబిల్ నాకు ఇచ్చి అన్ని తీసుకుంటాను. ఎందుకంటే యేసు ప్రభు వారు మనతో ఉండాలి. ఆమె హల్లెలూయా. యేసు ప్రభు వారు మనలో ఉండాలి. ఆమె హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ అలంకరణ కలిగి ఉండాలి? మనుషులు చూసే అలంకరణ కాదు, మనుషులు మెప్పించే అలంకరణ కాదు. చూడండి సామెతలు 1వ అధ్యాయము. సామెతలు మనుషులు మెప్పించే అలంకరణ అయితే నువ్వు పాడైపోతావు, నీ పక్కడు పాడైపోతావు. ఎవరి మాటలు వింటారో తెలుసా? ఏటి ఈ వాక్యం చెప్తున్నాడు అంటే ఎవరి మాటలు వింటారో తెలుసా? జ్ఞానం కలిగిన మాటలేది, మామూలు మాటలు కాదు, ఇహలోక అలంకరణ కాదు. ఎవరి మాటలో అంగీకరిస్తారంటే అక్కడ రాయబడి ఉంది. చూడండి సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు. ఈ జ్ఞానమైన బోధన ఈ మూర్ఖులు లాంటి మనుషులు ఏం చేస్తారట? తిరస్కరిస్తారట. అంటే ఇది నాకు వద్దు, నాకు అవసరం లేని బోధ. మనం చెప్పుకునేది ఎంత అవసరం లేని బోధ? ఏ బోధ? మరి అలంకరణ కోసం చెప్తున్నాడంటే దేవుడు, ఈ అలంకరణ నువ్వు ఏ విధంగా చేసుకుంటే నీ కుటుంబం బాగుపడుతుందో చెప్తున్నాడు. ఏ విధంగా నువ్వు మాట్లాడితే నీ కుటుంబం కట్టబడుతుందో చెప్తున్నాడు. ఏ విధంగా నువ్వు నడుచుకుంటే నీ కుటుంబం కట్టబడుతుందో చెప్తున్నాడు. ఈ అలంకరణ మనం ధరించుకోవాలి. సాధువైన మాట, సాత్వికమైన మాట, మృదువునైన మాట, ఈ మనసులు కలిగి, ఈ గుణగణాలు కలిగి నువ్వు మీ అంతరంగ పురుషుడికి ఏం చేయాలడా? లోబడ. ఆమేన్ హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏ అలంకరణ చేసుకోకపోయినా నీ భర్తకి ఎప్పుడు నువ్వు అందగాడు, నీ భార్యకి ఎప్పుడు నువ్వు అందగాడివే. కొంతమంది ఎటకారించినా సరే నీ ఎటకారం మీ దగ్గర పెట్టుకొని నా భర్త నాకు అందంగా కనబడితే చాలుగా అని అంటాం. మీ ఎటకారం మీ దగ్గర పెట్టుకోండి, నా భర్త నాకు అందంగా కనబడితే చాలు, ఎవరికి కనబడిన అవసరం లేదు. నా భార్య నాకు అందంగా కనబడితే చాలు, ఎవరికి కనబడిన అవసరం లేదు. అలాగనేసి అందంగా కనబడకూడదని వాక్యం చెప్పాడు. ఆయన తానం చేయడం మానేయడాలు, బట్టలు మార్చుకోవడం మానేయడాలు చేయకండి అమ్మా. 10 రోజులకు ఒకసారి ఎందుకు అందంగా కనబడితే అందరినీ పాడు చేస్తున్నా నేను అనే కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. స్నానం చేయడం మానేయడాలు చేయండి. నీట్గా చక్కగా ఉండాలన్నమాట. దేవుని పిల్లలు రాజులు ఏంటట? మన రాజు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పిల్లలు మన ఎలా ఉండాలి? ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకో, మన రాజు మన అన్న అనుకో, ఆయన కుమార్తె ఏమైతుంది? రాజకుమార్తె అంటారా, లేకపోతే ఆయన పేరుని పిలుస్తారా? అంతే. మన యేసుక్రీస్తు రాజే ఉన్నాడు. ఆమేన్. ఆ రాజు పిల్లలు మనం రాజులాగే ఉండాలి. ఏ అలంకరణ ధరించుకోవాలి? ఇప్పుడు మనం శరీర అలంకరణ కాదు, మంచి గుణగణాలు కలిగినటువంటి అలంకరణ మనలో ఉండాలి. ఆమేన్. మంచి గుణాలతో కూడింది. మంచి గుణాలంటే కొన్ని చెప్తాను. మంచి గుణాలంటే చూడండి, నీకు వాక్యం ద్వారా చూపిస్తాను. మంచి గుణాలు ఏంటనేది ఎఫెసీ పత్రిక అనుకుంటాను. దేవుడి గురించి గలతీ కానీ ఎఫెసీ కానీ చూడండి ఒకసారి చెప్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఈ మంచి గుణాలు మనలో ఉంటే చూడండి, అక్కడ 22వ వచనం, 5వ అధ్యాయము 22వ వచనం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, నియమమేదియో లేదో
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఏ అలంకరణ కలిగి ఉండాలంటే ఇక్కడ 9 ఉన్నాయి. ఈ మంచి మనసులు కలిగి ఉంటే, ఈ మంచి లక్షణాలు మనం కలిగి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. హల్లెలూయా. ఏ అలంకరణ ఉండాలి చూడండి. ఫస్ట్ అలంకరణ ఏంటంటే ప్రేమ. ఏ అలంకరణ? ప్రేమ. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. అది ఎవరితోనైనా కావచ్చు. ఏ ప్రేమ? ఈ లోక ప్రేమను ముంచేసే ప్రేమ, నట్టి నడి సముద్రంలో ముంచేసే ప్రేమ, ఆ ప్రేమలు కాదు మనం చెప్పేది. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆమె దేవుని ప్రేమ చూపించేవారిగా ఉండాలి. ఆమె ఎంత మంచి ప్రేమతో నువ్వు ప్రేమించబడతావో అంత మంచి ప్రేమ నువ్వు చూపుతూ ఉంటే దేవుని నుంచి అంత మంచి ప్రేమను పొందుకుంటావు. ఆమె హల్లెలూయా. ఈ ప్రేమ కలిగి ఉండాలి. ఇవి గుణగానాలు, కలిగి ఉండవలసిన గుణగానాలు. భర్తనే ప్రేమించే విధంగా ఉండాలి, బిడ్డల్ని ప్రేమించే విధంగా ఉండాలి, కుటుంబాన్ని ప్రేమించే విధంగా ఉండాలి, సంఘాన్ని ప్రేమించే విధంగా ఉండాలి, సేవకుని ప్రేమించే విధంగా ఉండాలి, ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే విధంగా ఉండాలి. రెండోది సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఈ గుణగణాలు కలిగి ఉంటేనే నువ్వు ఈ గుణగణాలు అనే ఈ గుణాలు కలిగి ఉంటే నీ కుటుంబంతో హ్యాపీగా ఉంటావు. ఆమె హల్లెలూయా. ఈ అలంకారంలో ధరించుకో. ముందు ఈ ఆత్మఫలాలని ఇక్కడ రాయబడి ఉంది. కానీ ఏ ఆత్మఫలాలు అంటే నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే, దేవుని ఆత్మను పొందుకుంటూ ఉంటే, దేవుని శక్తిని పొందుకుంటూ ఉంటే నువ్వు ఏ గుణగణాలు కలిగి ఉండాలో ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ గుణగణాలు కలిగి ఉంటే దేవుని ఆత్మ నీలో నిత్యంగా నివసిస్తుంది. ఆమె హల్లెలూయా. గుర్తుపెట్టుకో, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఆ గుణగణాలు కలిగి ఉండరు, అలంకారం తీసిమంటున్నారు. ఇది ఈయన ఇలా మాట్లాడుతున్నారంటే వాక్యం ఏదో చెప్తుందో అదే చెప్తాం మేము. ఏ అలంకారం ధరించుకుంటే నువ్వు బాగుంటావో ఆ అలంకారం ధరించుకో. ఇహలోక సంబంధమైన అలంకారం నీకు వద్దు. అర్థమవుతుందా? ఇహలోక సంబంధమైన అలంకరణ నీకు వద్దు. కొంతమంది సేవకులే చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పువ్వులు పెడతారండి. సేవకురాలు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పువ్వులే. కొంతమంది సింగులు కూడా వేసుకోరు బోధించేటప్పుడు. నీకు అలంకరణ, నువ్వు వాక్యాన్ని పాటిస్తున్నావు కదా, వాక్యం ప్రకారం జీవిస్తున్నావు కదా, వాక్యం ప్రకారం నడుచుకుంటున్నావు కదా, నువ్వు ఏ అలంకరణ ధరించుకోవాలి, ఏ అలంకరణ ప్రకారం నడుచుకోవాలి, అది నీకు తెలియకపోతే నువ్వు మోసపోతావు. ఏమైపోతావు? మోసపోతావు అన్నమాట. ఈ లోక సంబంధమైన అలంకరణ తిప్పండి. పువ్వులు పెట్టుకోవాలి, జుంకాలు పెట్టుకోవాలి, చెవులీలు పెట్టుకోవాలి, ముక్కులు పెట్టుకోవాలి. పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పెట్టుకోండి, తప్పేం లేదు. కానీ అదే జీవితాన్ని భావించదు ఎట్టి పరిస్థితి లేదు. ఏమీ కాదు, నేను దేవుడి కొరకు సమర్పించుకుంటానంటే ఇంకా దానికన్నా ఉన్న గొప్ప భాగ్యం ఏమీ లేదు. మా ఆవిడని చూడగానే అంటారు, అమ్మ మీరు క్రిస్టియనా అంటే ఎలా చెప్పారండి అని అడుగుతూ ఉంటే ముగ్గురికి చెవులకి ఏం లేదు అంటే, ముగ్గురికి చెవులకి ఏం లేకపోతే నీకు నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే క్రిస్టియన్. నీలో దేవునాత్మ కనబడుతుంది. ఆమె ఎలా ఏం కనబడుతుందట? దేవుని ఆత్మ తన మొహంలో కనబడుతుందట. ఎలా కనబడుతుందంటే ముగ్గురికి చెవులకి లేకపోతే క్రిస్టియనే కదా. సింపుల్. అంటే నువ్వు క్రిస్టియన్ కాదా అని చెప్పేస్తాడంటే ఆడు ఎవడో సంప్రసంగా కూడా నీ గురించి చెప్తున్నాడు అంటే నీలో ఎవరు కనబడుతుంది చెప్పండి? నీలో అది అది గుర్తుపెట్టుకోవాలి ముందు. అప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆమె నేను 10 మందిలో నిలబెట్టినా నువ్వు క్రిస్టియన్ కాదు చెప్పవచ్చు. చాలా మంది చెప్పడం జరిగింది. ఇంత చక్కగా చక్కనైనటువంటి అందమైన ముఖాలు దేవుడు మీకు ఇచ్చాడండి, దేవుని ఆత్మ మీ కంట్లోనే కనబడుతుంది అంట. ఎలా చెప్పగలుగుతున్నారంటే అసలు దేవుని ఆత్మ ఒక మనిషి పొందుకుంటే ఏ విధంగా ఉంటుందో వారికి తెలిసిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్లారిటీ మొహలు కనబడుతుంటే నువ్వు క్రిస్టియన్గా తెలీదా? కొంతమంది నన్నలు తెలుసు కదా, నన్నలు తెలుసు. ఆర్సీఎం, క్యాథలిక్, రోమన్ క్యాథలిక్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఓన్లీ ఏం పెట్టుకోకుండా వాళ్ళు ఒక డ్రెస్ వేసుకుంటారు, వైట్ అండ్ వైట్ లంగాల కింద వేసుకొని ఒకే డ్రెస్ వేసుకుంటారు అన్నమాట. ఒకే డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు కూడా క్రిస్టియన్ అని చెప్తున్నారు.
వాళ్ళు చూసి కూడా ఏమంటున్నారు? క్రిస్టియన్ అని చెప్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు వేసుకున్న వైట్ డ్రెస్ని బట్టి చెప్తున్నారు. వాళ్ళు తీసేసిన ఆ యొక్క ముక్కు పొడకులు, బంగారు చెవులు ఇవన్నీ తీసి దేవుడి కొరకు సమర్పించుకున్నారు. నీ క్రిస్టియన్గా అవతల మనిషి చూసిన ఆశ్చర్యపడాలంటే నీలో ఉన్న దైవత్వం బయటికి కనపడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ దైవత్వం నీలో కనబడాలి. నీలో ఉన్న దేవుని శక్తి బయటికి వాళ్ళకి కనబడాలి. అప్పుడు నిన్ను బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పాస్టర్ గారు పిల్లం కదా అని చెప్పి, పాస్టర్ గారు భార్య కదా అని చెప్పేసి ఇంత పువ్వులు పెట్టుకునే అవసరం లేదు, ఇంత జొంకాలు పెట్టుకునే అవసరం లేదు, ఇంత సౌలీలు పెట్టుకునే అవసరం లేదు, ఇంత మనిషి దూరు పని రింగులు పెట్టుకునే అవసరం లేదు. అర్థమవుతుందా? అందుకే మనకి ఏ విధంగా దేవుడికి లోబడాలి. సేవకులమైనప్పటికీ కూడా ఎవరికి లోబడాలి? దేవుని మాట ప్రకారం మేము నడిస్తే మా మాట వినేవారుగా ఉంటారు విశ్వాసులు. ఆమె లేకపోతే ఆవిడ చూస్తా ఆ రింగులు వేసుకొని మాట్లాడుతూ ఉంటే ఆశ్రమం అయినప్పుడు అంత రింగులు వేసుకున్నప్పుడు లేదు, కానీ ఇంకో చెవి పెట్టుకుంటూ మాకు వచ్చింది అంటారంటరా అంటారంటరా. అది గుర్తుపెట్టుకో, నువ్వు శరీర అలంకరణగా ధరించుకోవాల్సింది ఆత్మీయ అలంకరణ. ఈ బోధ ఎవరికంటే ఈ బోధని ఇది జ్ఞానం ఉపదేశం కలిగించిన బోధ. ఈ జ్ఞానం ఉపదేశం కలిగించిన బోధని అనేకులు తృణీకరిస్తారు, కానీ యేసయ్య దీన్ని చెప్పమని చెప్పాడు. వాళ్ళు చెప్పకపోతే అసలు యేసయ్య నామం ఎలా మహిమపరచబడుతుంది? ఇక్కడ ఏం రాయబడి ఉంది? తీసేమని రాయబడి లేదు. చూడండి ఒకసారి మళ్ళీ అదే మాట ఒకసారి చూడండి. సామెతలు 30 పేతురులో రాయబడింది. 1 పేతురు 3వ అధ్యాయం. అక్కడ తీసేమని రాయబడి లేదు, కానీ ఉండక అని చెప్పాడు అన్నమాట. ఉండక అంటే అర్థం ఏంటి? ఉండకూడదని కదా. 3వ అధ్యాయం ఒకసారి చూడండి. ఉండక వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణగణములను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఆమేన్, హల్లెలూయా. ఏ అలంకారంగా ఉండాలంటే మీ అంతరంగ స్వభావమునకు అలంకారంగా ఉండాలి, అంతే తప్ప ఈ లోక అలంకారం పనిచేయదు బిడ్డ. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అలంకారం పనిచేయదు. నీ మొహం వైపు చూసినట్టు ఎంత చక్కందరు ఈ అమ్మాయి, ఎంత చక్కగా ఉందరు ఈ అమ్మాయి. నీలో ఉన్న దేవుని ఆత్మని కొంతమంది ముఖాలు చూసి చెప్తుంటున్నా, కానీ దాంట్లో మీ ముఖంలో దైవికారం కనబడుతుంది, లేదా నీ ముఖంలో దేవుని ఆత్మ కనబడుతుందని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే దేవుడు నాకు తెలియజేసిన విధానం బట్టి చెప్పగలుగుతున్నాను. ఆమేన్. నీలో దేవుడు ఆత్మ ఉందో దురాత్మ ఉందో చెప్పగలుగుతూ ఉన్నామంటే అది దేవుడి నుంచి వచ్చిన కృప. నిద్ర ఉందో లేదని మొహంగా చూసి చెప్పగలమా లేదా? ఎలా చెప్పగలుగుతున్నాం? కళ్ళు చూసి చెప్పారు. అవును, ఇదంతే సింపుల్. దేవుని ఆత్మ మనిషిలో ఉంటే నువ్వు దేవుని ఆత్మతో ఉన్నావా లేదో కూడా చెప్పగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. అందుకే అక్షయమైన దాని కొరకు చూడండి ఏమంటే రాయబడి ఉందంటే అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము లేదా అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవాలి. నీ భర్త నీకు అలంకారం. ఎక్కడికి వెళ్ళా నువ్వు నీ భర్తతోనే వెళ్ళాలి, నీ భర్తతోనే రావాలి. ఇంకొక లెక్కించుకుంటే మళ్ళీ నీకు ఇంటికాడ ప్లేస్ లేదు, బయటకు పోవాల్సిందే అన్నా. బయట మీద ఇంకొక లెక్కించుకుంటే ఇంటికాడ నోచాను వస్తుంది. నువ్వు బయట ఉన్నా లోపల ఉంటాను. కఠినమైన ఆడవాళ్ళు ఉన్నారు కొంతమంది అర్థం చేసుకునే ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నిజంగా ఆ దేవుడు దీవించిన ఆమె జోక్గా మాత్రం అన్నాను, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కాబట్టి నీ భార్యని నువ్వు నీ కుటుంబాన్ని నీవు కట్టుకునే విధంగా ఉండాలి. ఇక్కడ అదే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కుటుంబం గురించి, కుటుంబ అలంకరణ గురించి చెప్తున్నాను. చక్కగా అందరూ కలిసి చక్కగా ఉంటూ ఏ విషయంలో కూడా దిగజారిపోకుండా, ఏ విషయంలో పడిపోకుండా నీతి యథార్థత పరిశుద్ధత కలిగి కుటుంబం అంతా కలిసి యేసయ్యలో ఉండే గొప్ప ఆనందం, సంతోషం. ఆమేన్.
ఇది కావాలి దేవుడికి. ఏం కావాలి? ఇది కావాలి. గొడవలు ఆడుకొని, అన్నలు ఆడుకొని, గడిపిల్లు ఆడుకొని అంతా కోసిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఇలాగ అయిపోయిందండి, అలాగ అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత చేతులు అంతా కాలిపోయిన తర్వాత పోలీసులు వచ్చినట్టు అంతా అయిపోయిన తర్వాత చెప్తారు. ముందు చెప్తే బాగోదే, ముందు చెప్పరు. అసలు తప్ప అంతా ఇవ్వదు అంతే. లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎలా జరిగిందని, అలా జరిగిందని, ఏం చేయాలని నా సలహా ఇవ్వండి అంటే వాడంతా మునిగిపోయిన తర్వాత ఎలా లేపాలంటే క్రేన్ వచ్చి లేపాలి. ఏ రోజు లేపాలి? అప్పుడు నేను వాడు ఎవరిని అడగాలి? అప్పుడు ఏసీని అడగాలి. ఏదో ఒక ఆలోచన వాళ్ళకి ఏం చెప్పాలి అర్థం కాలేదు. నేను ఆలోచన ఏసీ దగ్గర అడుక్కొని అప్పుడు మీకు చెప్పాలి. నేను అర్థమవుతుందా? ముందు దేవుని యొక్క మనసుని ఎరగండి, దేవుని యొక్క హృదయాన్ని ఎరగండి, దేవుని యొక్క తలంపుని ఎరగండి. నీ భర్తకు లోబడి ఉండడమే ఇది నిజమైన అలంకరణ. ఏ అలంకరణ? నీ భర్తకు నువ్వు లోబడి ఉండడం, నీ భర్త దగ్గర నువ్వు తగ్గించుకొని ఉండడం, నీ భర్త ఏది చెప్తే అది చెయ్యడమే. అలాగే నీ భార్య ఏది చెప్తే చేయడమే. నీ భార్య ఏది చేయమంటే చేయడం అంతే. మళ్ళీ దానికి తిరిగే సమాధానం చెప్పడం లేవు. చక్కగా ఇద్దరు ప్రేమ అనురాగాలు కలిగి జీవిస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అటువంటి అలంకరణ మీరు ధరించుకోవాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాం. ఇహలోక సంబంధమైన అలంకారంతో నీకు పని లేదు. ఎవరికి కూడా నీ భర్తకి తప్ప ఎవరికి నువ్వు అట్రాక్టింగ్ గా కనబడకూడదు. ఎలా కనబడకూడదు? అట్రాక్షన్ గా కనబడ్డాం అనుకో, ఏమవుతుంది? ఇంకొకడు మోసపోతాడు, ఇంకొకడు వాడు మోసపోతాడు. ఖచ్చితంగా వాడికి ప్రతిఫలం ఉంటుంది. అన్నాడంటే పాపం చేసినట్టేగా అదన్నా. కాబట్టి జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. దేవుని పిల్లలుగా మనమే జాగ్రత్త లేకపోతే లోకస్తులకు నువ్వేం చెప్పగలుగుతావు? దేవుని పిల్లలుగా మనమే అటువంటి విధానంలో లేకపోతే, ఒక పద్ధతిలో ఒక పాడులో లేకపోతే నువ్వు లోకస్తుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పగలుగుతావు? దేవుని పిల్లలుగా నువ్వు చక్కగా ఒక విధానంలో లేకపోతే, ఒక గుణగణాలు కలిగి లేకపోతే నువ్వు సమాజానికి ఏం చెప్పగలుగుతావు? ఎక్కడికి వెళ్ళామంటే చర్చికి వెళ్ళాను. మరి చర్చిలో చెప్పిన వాక్యం ఏంటంటే ఇలా వాక్యం చెప్పారు, ఇలాగ అందం మోసకారం సౌందర్య వ్యర్థం అని దేవుడు చెప్పాడు. అంటే మరి అందం మోసకారం సౌందర్య వ్యర్థం అంటే నీ చేతిలో ఉన్నాయి, నీ కాళ్ళలో ఉన్నాయి, నీ నడుములో ఉన్నాయి, నీ యొక్క మెడలో ఉన్నాయి ఏంటని అడుగుతారు. ఏం సమాధానం చెప్తావు? గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎలాగ ఉండాలంటే ఈ లోపట అలంకరణ ఏంటి? మంచితనం, ప్రేమ, అనురాగాలు, సాత్వికం, మృదువైన మాట, చక్కనైనటువంటి నడవడిక, చక్కనైనటువంటి జీవితం కలిగి ఉంటే ఇది నిజమైన అలంకరణ. ఆమేన్. ఏ అలంకరణ కావాలి ఇప్పుడు? నిజమైన అలంకరణ. నిజంగా అలంకరించుకోవాలంటే వీటితో అలంకరించుకోవాలి. వీటితోని మంచి మనసు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, మంచి జీవితం కలిగి ఉండాలి, నీతి యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, మృదువైన మాట అయి ఉండాలి, చక్కని మాట ఉండాలి, చక్కగా జీవితం ఉండాలి, చక్కగా భవిష్యత్తు ఉండాలి. వీటితో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త కోపడినప్పుడు నువ్వు సైలెంట్ అయిపో, నీ భార్య కోపడినప్పుడు నువ్వు సైలెంట్ అయిపో. ఎవరో ఒకరు తగ్గితేనే కానీ ఇంట్లో గొడవ పెరగకుండా ఉండదు. ఎవరో ఒకరు తగ్గిపోతే ఇంట్లో గొడవ పెరగకుండా ఉంటుంది. అదే ఎవరో ఒకరు తగ్గకపోతే అది పెరుగుతూనే ఉంటుంది. నువ్వు తగ్గిపో, ఏమైంది? నువ్వు తగ్గుంటే తప్పేం వచ్చిందా? ఆ తర్వాత కాదు, ఆ తర్వాత టైం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడితే ఉపయోగిస్తే బాగుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కుటుంబాన్ని కట్టుకోవాలా వద్దా? దేంతో కట్టుకోవాలి? దేంతో కట్టుకోవాలి? ప్రేమతో, మంచి మనసుతో, సాత్వికముతో, మృదువైన మాటతో, మంచి ప్రేమ కలిగి కుటుంబంగా మనం ఉంటే ఇది నిజమైన అలంకరణ. అంతేగాని బంగారం పెట్టుకోలేదని, నగలు పెట్టుకోలేని ఫీల్ అవ్వద్దు, బాధపడద్దు. ఎవడో బంగారం పెట్టుకుంటాడు, నీకు అవసరమా? ఎవడో చేతికి బంగారం కాదు వేసుకుని వచ్చాడు, నీకు అవసరమా? ఆ పక్కనే కొనుక్కుందండి నాకేది అంటారు చాలా మంది భార్యలు. పక్కంటిది అట్రాక్షన్ గా కనపడుతుంది, నువ్వు కనపడ్డావు, అంత అవసరమా? నువ్వు దేవుని పిల్లడో కదా, దేవుని యొక్క వ్యక్తి కాదా నువ్వు? వాళ్ళకు ఉండాలి, వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు లోకస్తులు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలియదు వాళ్ళు మోసపోతారు. నీకు తెలిసి నువ్వు ఎందుకు మోసపోవాలి?
ఎవరికో ఏదో ఉంది నాకు లేదంటే గోధులు పడింది నువ్వు. ఎవరు పడతారు? దేవుని యొక్క కళ నీలో కనపడదు. ఆమె ఈ లోకంలో ఉన్న అలంకారంతో వేస్ట్ గాని దేవుని యొక్క మహిమని కంట్లో కనబడాలి. నీ ముఖం నీ ముఖ స్వరూపంలో కనబడాలి. అప్పుడు నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు. ఆమె దేవుడి మాటలు దీవించునుగా, దేవుడి మాటలు ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందామా?